ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. ప్రభు ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించుకుందాం. 116వ కీర్తన 5, 6, 7 వచనాలు చదువుకుందాము. 116వ కీర్తన 5వ వచనం నుండి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. మనము ఈరోజు తీసుకుంటున్నటువంటి అంశము నేను కృంగి ఉండగా. వాక్యం చూస్తే యెహోవా దయాళుడు. నేను కృంగి ఉన్న సమయంలో నా దేవుడు దయాళుడుగా నా పైన దయ చూపించాడు. అంతేకాదు ఆయన వాత్సల్యత గలవాడు, ప్రేమ వాత్సల్యత కలిగినటువంటి మన దేవుడు. ఎందుకంటే నా కృంగిన వేళలో, నేను నిరుత్సాహంతో ఉన్న వేళలో, నా దుఃఖ సమయంలో నా దేవుడు నాకు వాత్సల్యత కలిగిన దేవుడుగా, దయాళుడుగా నాకున్నాడు. అంతేకాకుండా యెహోవా సాధువులను కాపాడువాడు. దేవుడు తన దరికి చేరినటువంటి సాధు హృదయముతో దేవుని దరికి చేరిన బిడ్డలను కాపాడువాడు. నేను కృంగి ఉండగా, మనము ఈ మాటను చూద్దాం. నేను కృంగి ఉండగా, ఎలాంటి పరిస్థితిలో మనం కృంగి ఉంటున్నాం? దేవుని నమ్మిన బిడ్డలు కృంగినప్పుడు దేవుడు దయాస్వరూపుడుగా మన దగ్గరికి వస్తాడు, వాత్సల్యము గలవాడుగా వస్తాడు. ఆయన నిన్ను కాపాడుటకు వేగిరపడు దగ్గరికి వచ్చే దేవుడై ఉంటున్నాడు. భక్తుడు ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ యెహోవా దయాళుడు, ఆయన నీతిమంతుడు, ఆయన వాత్సల్యము కలవాడు. ఎందుకంటే నేను కృంగి ఉన్న సమయంలో నన్ను ఆదుకున్న దేవుడు, నాపై దయ చూపించిన దేవుడు, వాత్సల్యమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు. కనుక ఆయన ఏమంటున్నాడంటే నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా దేవుడు నన్ను రక్షించెను. ఆయన ప్రేమస్వరూపుడు, ఆయన ప్రేమ చూపించాడు, ఆయన దయ చూపించాడు. కృంగిన వేళలో నన్ను కాపాడినాడు అని, నన్ను రక్షించినాడు అని చెప్పుచూ ప్రాణముతో ముచ్చటిస్తున్నాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. ఎవరో కాదు, నా ప్రాణమా వినుము, దుఃఖపడకు, కృంగి ఉండకు, దేవుడు నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు వాత్సల్యము గలవాడు, అంతేకాదు దయచూపువాడు, దయగలవాడు. నేను కృంగి ఉన్న సమయంలో నాకు క్షేమము విస్తరింపచేయుచున్నాడు. కనుక నా ప్రాణమా నీవు ధైర్యముగా ఉండు, ఎందుకంటే క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు. నాకు క్షేమమును అనుగ్రహించేది నా దేవుడై ఉంటున్నాడు. కనుక నా ప్రాణమా కృంగి ఉండకు, ధైర్యంగా ఉండు. నేను నమ్ముకున్న దేవుడు మనకు క్షేమమును విస్తరింపచేసి ఉంటున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండమని చెప్పడం మనం ఇక్కడ చూస్తుంటున్నాం. 28వ కీర్తన 2వ వచనంలో కూడా చూద్దాం. 28వ కీర్తన 2వ వచనం. నేను నీకు మొర్ర పెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే నేను నీకు మొర్ర పెట్టినప్పుడు, దేవునికి మనం ఏ సమయంలో మొర్ర పెడతాము, ఆ మొరలన్నీ కూడా మనకు తెలుసు, దేవుడు నా మొరను వింటాడు. నేను దేవునికి సమయంలో మొర్ర పెట్టాలి, నాకు అవసరత ఉన్నది కనుక నేను మొర్ర పెట్టాలి అనుకుంటామా? ఎల్లవేళలా దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యంనిచ్చి ఈ దినము చూపించినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి అనుకుంటే అది చాలా మంచిది. కానీ అవసరం ఉన్న వేళలో మొర్ర పెట్టడం కాదు. అది కూడా ఎలాంటి మొర్ర పెట్టడము అని అంటే, భక్తుడు కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడు, నేను నీకు మొర్ర పెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. అంటే ఎలాంటి మొర పెడుతున్నాడు అని మనం ఆలోచిస్తే, విజ్ఞాపన ధ్వని ఆయన నోటి నుండి ఆయన పెట్టే మొర ఒక ధ్వనిలాగా తండ్రి దగ్గరికి చేరుతున్నది. కనుక మనం ఎలా మొర పెడుతున్నాం? ఏదో కళ్ళు మూసుకొని పెదవులతో మాట్లాడుతున్నామా, లేదా హృదయాంతరంగంలో నుండి వస్తుందా, లేదా ధ్వనిగల సౌండ్ చేత బయటకు వస్తుందా? మనం ఎలా మాట్లాడుతున్నాం? తండ్రికి విజ్ఞాపన చేస్తున్నామా, చేయట్లేదా? ఎందుకంటే నేను కృంగి ఉన్న సమయంలో నన్ను ఆదరించే దేవుడు, నాకు క్షేమము కలిగించే దేవుడు, ఆయన వాత్సల్యత గలవాడు, ఆయన దయచూపువాడు. కనుక మనం ఎలా మొర్ర పెట్టాలి అని అంటే, మన విజ్ఞాపన ధ్వనులు ఆయన దగ్గరికి చేరాలట. కనుక భక్తుని యొక్క అనుభవంలో నుండి వచ్చినటువంటి ఈ మాటలు. కనుక నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము అంటే ఎంత గొప్ప మొర్ర పెడుతూ ఆయన ధ్వని ఆలకించాలి.
అంటే శబ్ద తరంగములలాగా మనం చేస్తున్న ప్రార్థన ఆ ధ్వనులు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే 119వ కీర్తన 48వ వచనం చూద్దాం. 119వ కీర్తన 48వ వచనం. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తుచున్నాను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. భక్తుల యొక్క ప్రార్థన ఇలా ఉంటుంది. ఎందుకంటే నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు. మనకు ఎవరైనా కొన్ని ఆజ్ఞలు ఇస్తే అవి ఇష్టపడం, కానీ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న భక్తుల యొక్క ప్రార్థన మాటలు ఏంటంటే ఆలయం తట్టు చేతులెత్తి విజ్ఞాపన ధ్వని ఆలకించమంటున్నాడు. ఇక్కడ చూస్తే నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తేదను, నీ ఆజ్ఞలు నేను గాయకుంటాను, నీ ఆజ్ఞలు నాకు నిండుగా దయచేయండి, నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు చేతులెత్తేదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. ఊరికనే రాదు మొర్ర. ఎప్పుడు వస్తుందంటే ఆయన కట్టడలు ధ్యానించినప్పుడు, అవునా ప్రభువా నువ్వు వారికి చేసావు, మాకు కూడా చేయమని ఆయన ఆజ్ఞల కొరకు చేతులెత్తి మొర్రపెట్టి వాటిని ధ్యానించి ప్రభువు నుండి తండ్రి నుండి పొందుకునే వారిగా ఉంటామని దైవ వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది. కనుక కృంగిన వేళలో మనం ఇంకా కృంగిపోకూడదు. దినదినము మనం ఈ యొక్క లెంట్ డేస్లో ప్రార్థనకి వెళ్తాము, వాక్యం ధ్యానిస్తే వింటాము, చేస్తాము, కానీ ఇంకా కృంగుదల అనేది మనలో నుండి వెళ్ళినప్పుడు మనము దినదినము దేవుని వాక్యము ధ్యానించి ఆ పఠించినది ధ్యానించుకొని హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఆ కృంగుదలకి ఇంకా లోనైపోతుంటాం. కనుక ఈరోజు దేవుడు మన కొరకు నా కొరకు బలియాగము చెంది దినదినము దైవ శ్రమలను ధ్యానిస్తూ నేనున్నాను, ఇంకా కృంగిన పరిస్థితిలోనే ఉన్నానా, ప్రభువు నా కొరకు ఉన్నారు. మరి భక్తుడైతే చెప్పుచున్నాడు ఏంటంటే, మా దేవుడు ప్రేమ కలవాడు, వాత్సల్యత కలవాడు, కనుక నాకు క్షేమమును విస్తరింపచేయ దేవుడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గాయకుంటానో, ఆయనకు మొర్ర పెడతానో, నా విజ్ఞాపన ధ్వని ఆయన దగ్గరికి చేరుతుంది, ఆయన నన్ను ఆదుకుంటాడు అని చెబుతూ, నీ ఆజ్ఞలు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తేదను. దేవుడి యొక్క పరిశుద్ధమైన గ్రంథం అంతా కూడా మన చేతిలో ఉంచబడినది. దానిని మనము పఠించి ధ్యానించుకొని హృదయమందు భద్రపరుచుకున్నట్లయితే కృంగిన వేళలో దైవ వాక్కుల చేతనే దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. ఆయన ప్రేమ వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, అంతేకాదు దయాస్వరూపుడు. కనుక మనల్ని కృంగిన వేళలో ఎప్పుడు ఆదుకుంటాడంటే మనం మొర్రపెట్టాలి, ఆయన ఆలయం తట్టు చేతులెత్తాలి, ఆయన పరిశుద్ధ లేఖనములు మన చేతిలో, ఆయన వాక్కులు మన చేతిలో, ఆయన ఆజ్ఞలు మన చేతిలో పెట్టుకొని మొర్ర పెట్టినప్పుడు మన విజ్ఞాపన ధ్వని ఆయన దగ్గరికి చేరుతుందంట. అంతేకాదు ధ్వని చేరగానే ఆయన మనకు ప్రత్యుత్తరం ఇచ్చు దేవుడై కూడా ఉంటున్నాడు. కనుక ఈరోజు నీవు నేను కూడా మనము వాక్యం ధ్యానించుకొని విని విడిచిపెట్టడం కాదు, కానీ నా దేవుడు నా కొరకు నేను కృంగిన వేళలో నన్ను ఆదుకున్నాడు, నన్ను బలపరిచాడు, ఆయన క్షేమమును నాకు విస్తరింపచేశాడు అనే విశ్వాసం కలిగి మనం ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దినదినము వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ ఎంతవరకు మనము వాక్యమునందు నమ్మకం ఉంచి దేవుని తట్టు మొరపెడుచు మన విజ్ఞాపన ధ్వని నీకు చేరుతుంది, నా కుటుంబానికి నాకు క్షేమము దయచేయమని వేడుకుంటున్నాం. ఒకసారి మనము ఆలోచిద్దాం. అలాగే చూస్తే 18వ కీర్తన 2వ వచనంలో కూడా మనం చూడొచ్చు. మొదటి 2 వచనాలు చదువుతున్నాను. 18వ కీర్తన. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మన దేవుడే ప్రేమ స్వరూపి, కానీ భక్తుడు చెప్తున్న దేవా యెహోవా నా బలమా అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలకు బలము చేకూరుతుంది. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎందుకంటే దేవుని యొక్క ఆశ్చర్యాలు, అద్భుతాలు, ఆయన కుటుంబానికి క్షేమము చేసే దేవుడని తెలుసుకున్న బిడ్డల యొక్క ప్రార్థనలు ఇలా ఉంటాయి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడవు నీవేనయ్యా అని మనస్ఫూర్తిగా మనసారా ప్రభు పాదాలు, తండ్రి పాదాలు పట్టుకుంటున్న బిడ్డల యొక్క అనుభవాల నుండి మనం తెలుసుకొని మనం కూడా వాటిని అన్వయించుకొని అలాంటి స్థితిలోకి మనం కూడా ఎదగాలి. అంతేకాదు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము నా దేవుడు. ఇంత గొప్పగా
దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నుండి వచ్చు దీవెనలు పొందుకున్నటువంటి భక్తులని మనం చూస్తుంటున్నాం. ఈరోజు నీవు నేను కూడా నేను కృంగి ఉన్నాను, ఈ కృంగుదలకి ఏంటి కారణం, పరిష్కారం ఏంటి అని అనుకున్నట్లయితే మనం ఇక్కడే 116వ కీర్తనలోనే మనము చదివాము ఇందాక. మరలా ఒకసారి మనము వాక్యాన్ని ధ్యానిస్తూ అన్వయించుకున్నట్లయితే అది వ్యర్థం. ఒకవేళ వాక్యాన్ని మనము అన్వయించుకున్నట్లయితే మరలా చదువుదాము. యెహోవా దయాళుడు నీతిమంతుడు, ఆయన దయగలవాడు, నీతిమంతుడు, అంతేకాదు మన దేవుడు వాత్సల్యత కలిగినవాడు. గొప్ప ప్రేమతో ఆయన ప్రేమించే దేవుడు అంటున్నాడు. ఆయన సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా నన్ను రక్షించిన దేవుడు. కాబట్టి ఈరోజు నీవు నేను కృంగిన స్థితిలో ఉన్నామా? ఆయన శ్రమలను ధ్యానించుకుంటున్నాము, ప్రతి దినము దేవుని సన్నిధానంకి వెళ్తున్నాము. ఒక్క మాట చేత హెచ్చరింపబడి మందలించబడి బలము పొందువారుగా ఉన్నట్లయితే మన కృంగుదలకు కారణము పటాపంచలైపోతుంది. ఎందుకంటే మన దేవుడు బలము గల దేవుడు. ఆయనను నేను ప్రేమిస్తున్నాను, నాకంటే ముందుగా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను కృంగి ఉండటము దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మనం ఆయన సృష్టి, ఆయన పోలికే ఉంటున్నాం కనుక కృంగిన వేళలో ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే కృంగుదల నుండి మనకు క్షేమం కలగచేసి ఆయన ఎలాగంటే నా ప్రాణమా నా దేవుడు మన కుటుంబానికి క్షేమం విస్తరింపచేస్తున్నాడని భక్తుడు తీర్మానం. అలాగే ఈరోజు నీవు నేను కూడా మనం కూడా ఒక గొప్ప తీర్మానం, కృంగి ఉన్న పరిస్థితులు ఉంటే ప్రభు పాదాల చెంత పెట్టి మొర్రపెట్టినప్పుడు మన విజ్ఞాపన ధ్వని తండ్రి యొద్దకు చేరుతుంది. వెంటనే వాటి నుండి విడుదల పరిచే నా శైలమా, నా దుర్గమా, నా కోట, నా ఆశ్రయ దుర్గమా అని భక్తులు ప్రార్థించినట్టు ఈరోజు నీవు నేను కూడా ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే కృంగిన వేళ నెమ్మదిని అనుగ్రహించే దేవుడు మనకున్నాడని విశ్వాసం చేత ముందుకు కొనసాగుదాం. అటు కృప ప్రభు మనందరికి కలుగచేయునుగాక. ఆమేన్.